ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు గుంటూరులో పర్యటించనున్నారు. ఏపీ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ నార్కోటిక్స్ డే కార్యక్రమంలో బాబు పాల్గొంటారు. నార్కోటిక్స్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ బ్రహ్మం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు రేపు 2 రోజులు గుంటూరులో అయితే పర్యటించున్నారు. ఈ రోజు యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా జరిగే కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు రేపు స్థానికంగా ఉండే ఆర్వీఆర్ఎన్ చేసి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే హ్యాకథాన్ కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏపీ ప్రభుత్వం ఈగల్ వింగ్ ని అయితే స్థాపించింది. ఈ నేపథ్యంలోనే గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు ఉక్కు పాదం మోపడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు తీసుకోవడానికి ఈ వింగ్ అయితే స్థాపించారు. యాంటీ నార్కోటిక్స్ డే నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరుకు అయితే రానున్నారు. గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ లోని శ్రీ కన్వెన్షన్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను హోంమంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీ కన్వెన్షన్ లో జరిగే హెలిప్యాడ్ వద్ద సభా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లు, అటు అమరావతి రోడ్లోని ఫీవర్ ఆసుపత్రి వద్ద నుండి వాకథాన్ కు సంబంధించిన ఏర్పాట్లపై హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికీ గురువారం యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా నిర్వహించే ఈ అవగాహన ర్యాలీలోనూ విద్యార్థులతో జరిగే ముఖాముఖి సమావేశంలోనూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఈగలను స్థాపించి రాష్ట్రంలో లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు గంజాయి పంటను సాగు చేయకుండా అడ్డుకట్టనైతే వేశారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరులో ప్రారంభిస్తారు. మిగతా జిల్లాలన్నింటిలోనూ జరిగే ర్యాలీల్లో అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కూటమి నాయకులు అయితే భావిస్తున్నారు. అటు యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా ఇటు ఫీవర్ హాస్పిటల్ వద్ద నుండి చిల్లీస్ జంక్షన్ వరకు జరిగే ర్యాలీలోను, పాదయాత్రలోను, తర్వాత శ్రీ కన్వెన్షన్ లో జరిగే సభా కార్యక్రమంలోను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పాల్గొనున్నారు. బ్రహ్మం. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. రోడ్డు మీద నడపాల్సిన కారును రైలు పట్టాలపైకి ఎక్కించి ఒక మహిళ హల్చల్ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి మండలంలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ మహిళ కారును నడుపుకుంటూ వచ్చింది. శంకర్పల్లి రైల్వే సిబ్బంది స్థానికులు చూసి కారును ఆపి అందులో నుంచి మహిళలను బయటకు తీశారు. ఎటు నుంచి రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు మీద నడపాల్సిన కారును రైలు పట్టాలపైకి ఎక్కించి ఒక మహిళ హల్చల్ చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. శంకర్పల్లి మండలంలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై ఓ మహిళ కారును నడుపుకుంటూ వచ్చింది. శంకర్పల్లి రైల్వే సిబ్బంది స్థానికులు చూసి కారును ఆపి అందులో నుంచి మహిళను బయటకు తీశారు. ఎటు నుంచి రైలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, ఇదే సమాచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్, ఏదైతే శంకర్పల్లి రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై ఇవాళ ఉదయం
ఒక యువతి చేసినటువంటి హల్చల్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంలో ఇక్కడ మనం కరెక్ట్ చూసుకుంటే కనుక రైల్వే ట్రాక్ పై ఆ యువతి అనేది ఎవరైతే యువతి ఉన్నారో ఆ యువతి కారు నడుపుకుంటూ తీవ్ర స్థాయిలో హల్చల్ సృష్టించారు. అంటే కొంత దూరం కూడా అక్కడ నుంచి ప్రయాణించినటువంటి పరిస్థితి. అక్కడ నుంచి ఆ రైల్వే ట్రాక్ మీద ప్రయాణిస్తున్న సమయంలో అక్కడ లోకో పైలట్, ఏదైతే రైలు నడుపుతున్న లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ లోకో పైలట్ ఆ కారును చూసి రైలు నిలిపేసిన పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక కోడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు రైలు పట్టాలపై యువత అనేది కారు నడుపుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ట్రాక్ పై అకస్మాత్తుగా నిలుపున్న కారు చూసిన లోకో పైలట్ ఒక్కసారిగా రైలును ఆపేశాడు. దీంతో గంటల తరబడి పలు ట్రైన్ల రాకపోకలకైతే కనుక తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనపై మహిళ చేసినటువంటి పాల్పడినటువంటి చర్యలపై రైల్వే సిబ్బంది ఫిర్యాదు మేరకు శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో స్పాట్ కు చేరుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఆ యువతి ఇలాంటి కార్యక్రమానికి ఎందుకు పాల్పడింది, ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడింది అన్నట్టుగా ఆమెని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే మనకు ఇంకా తెలియలేదు. ఇంకా పూర్తి విషయం అంటే ఈ ఘటనకు ఆమె ఎందుకు ఈ రకంగా పాల్పడింది, ఈ చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏం ఏర్పడింది అంటే ఇది ఒకటి కేవలం ఒక రీల్స్ అనే నేపథ్యంతోనే సోషల్ మీడియాలో ఫేమ్ అనే దానికోసం ఇలాంటి చర్యలకు ఏమైనా పాల్పడిందా, లేకపోతే ఆమె మెంటాలిటీ ఏంటి, అసలు ఈ చర్యలకు పాల్పడాల్సిన అవసరం ఏం ఏర్పడిందనే ధోరణిలో విచారణ చేపడుతున్న పరిస్థితి ప్రమేయ. అయితే శ్రీకాంత్, ఇక్కడ రైల్వే పోలీసులు ఉంటారు, వాళ్ళు ఆమె పైన కేసు బుక్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే కేసు ఆల్రెడీ బుక్ అయిందా శ్రీకాంత్? సో ప్రస్తుతానికైతే ఆమె పాల్పడినటువంటి చర్యల్ని దృష్టిలోకి తీసుకొని ఆమెని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. ఖచ్చితంగా కేసు పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కేసు పెట్టి అసలు అంటే మనం మొదట ఆమెను విచారించాలంటే కనుక ఆమెను అదుపులోకి తీసుకొని ఆమె పైన కేసు నమోదు చేసినాకనే విచారణ అనేది మనం కొనసాగుతుంటది. కాబట్టి ఖచ్చితంగా ఆమెను అదుపులోకి తీసుకొని అక్కడ కేసు నమోదు చేసి ఆమె ఎందుకు ఇటువంటి చర్యలకు పాల్పడింది అంటే మనం గతంలో కూడా చాలా సందర్భాలు కొన్నిసార్లు చూస్తాను, కొంతమంది యువతులు ఇలాంటి కొన్ని వెకిలి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి. అంటే వారి సోషల్ మీడియాలో వారిని అంటే సోషల్ మీడియా ఫేమ్ కోసం వారి ఉరికిని చాటుకోవడం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు చాలా సంఘటనలు మనం చూస్తాం. సో అలాంటి ఒక ప్రాస్పెక్ట్ లోనే ఈమె కూడా అలాంటి చర్యలకు ఏమైనా పాల్పడిందా, తనను అంటే సోషల్ మీడియా తన ఫేమ్ చేసుకోవడానికి రకంగా ఏమన్నా రైల్వే ట్రాక్ పై కారు నడుపుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందా అనేది ఒకటి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంలో అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ పై వెళ్తున్న ఆ కారును ఒకవేళ లోకో పైలట్ కనుక గమనించకపోతే కనుక ఖచ్చితంగా ఒక యాక్సిడెంట్ అనేది జరిగే అవకాశం చాలా కరెక్ట్ మనకు పర్ఫెక్ట్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఆ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ కారును గమనించి రైలు నిలిపేయడంతో ఒక ప్రమాదం తప్పింది. అయితే అట్ ద సేమ్ టైం ఇదే సందర్భంలో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలకనే తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. ఖచ్చితంగా ఇప్పుడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమె కేసు నమోదు చేసి ఉండాలి, చేయాలి. ఇప్పుడు కేసు నమోదు చేసిన విచారణ అనేది కొనసాగుతుంది కాబట్టి రైట్. అయితే శ్రీకాంత్, రైల్వే సంస్థలపై ఈ సంఘటన ఏదైతే జరిగిందో వాటిపై ప్రభావం చూపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఏదైతే ఆ రైల్వే ట్రాక్ పై వచ్చిన ఇది ఉందో, ఆ కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఏదైతే ఉందో అది ఓవరాల్ గా దాన్ని చూసుకుంటే కనుక మనం ఒక అంశం చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే తను మేజర్ గా మనకు ప్రాథమికంగా మనకు ఆ విజువల్స్ గానీ ఆమె ఉన్నటువంటి వైఖరిని కానీ మనం చూసుకుంటే కనుక మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే ఆమె ఒక సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఆ రకంగా చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా ఈ రైల్వేకి సంబంధించి ఇలాంటి ఘటనలు రైల్వేకి ఎదురవడం అనేది ఒక రకమైన ఇది చర్చించుకోవాల్సిన అంశం. ఖచ్చితంగా ఇప్పుడు ఆ రైల్వే సిబ్బంది కూడా ఆమె పైన ఫిర్యాదు చేయడం బట్టి స్థానికంగా శంకర్పల్లి పోలీసులు కూడా ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పరిస్థితి. అయితే శ్రీకాంత్, శంకర్పల్లిలోని కొడంగల్ నుంచి శంకర్పల్లి రైల్వే స్టేషన్ వరకు మహిళ కారుని నడపడం జరిగింది. అక్కడ అయితే సిబ్బంది వైఫల్యం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా అక్కడ మనము సిబ్బందిని కూడా రైల్వే సిబ్బందిని కూడా మనము పరిగణనలకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు అంటే సిబ్బందిని నియమించిన దానికోసం ఖచ్చితంగా ఇప్పుడు ఆ రోడ్డు నుంచి ఆమె రైల్వే ట్రాక్ ఎక్కిందంటే ఏదో ఒక రైల్వే గేట్ దగ్గరనే ఆమె రైల్వే ట్రాక్ పైకి వచ్చే అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అలా రావడానికి. కాబట్టి
సిబ్బంది ఫెయిల్యూర్ అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే అది రైల్వే గేట్ దగ్గర మనం ఎప్పుడైతే రైల్వే ట్రాక్ ఎంట్రీ ఇచ్చిందో ఆ సమయంలో సిబ్బంది కరెక్ట్ విధులు నిర్వహించకపోవడము అనేది ఒక రకమైన అనుమానానికి దారితీస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా సిబ్బంది ఫెయిల్యూర్ అనేది కొంతవరకు అయితే ఇందులో మనకు అనిపిస్తున్న పరిస్థితి. అయితే ఈ సంఘటనకు సంబంధించి రైల్వే ఉన్నతాధికారులు ఎవరైనా రెస్పాండ్ అయ్యారా శ్రీకాంత్? ఇదివరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ మాత్రం చేపట్టారు. సో ఈ విచారణ అనంతరం ఏదైనా ఉన్నతాధికారులు కానీ రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే వారు ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఏదో చూడాలి. బ్రహ్మయ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దుర్గాపురం వద్ద లారీని వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్, కానిస్టేబుల్ స్వామిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెక్సికోలో కాల్పుల కలకలం సృష్టించింది. వేడుకల్లో పాల్గొన్న ప్రజలపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి గాయపడినట్లు అధికారులు తెలిపారు. దీనిని మెక్సికన్ అధ్యక్షురాలు క్లారిడా షేన్బావ్ తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. గవానాజులోని రాష్ట్రంలోని ఇరాపువాటలో నగరంలో బుధవారం రాత్రి ఓ స్ట్రీట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారంతా డ్రమ్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగుడు అక్కడికి వచ్చి వారిపై ఒక్కొక్కరిగా కాల్పులు జరిపారు. దీంతో అక్కడున్న వారంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందగా 20 మంది గాయపడ్డారని ఇరాపువాటో అధికారి తెలిపారు. ఈ దృశ్యాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.